నల్లగొండ జిల్లాలో అఘోరి అల్చల్ చేస్తుంది. నార్కట్పల్లి మండలం చెరువుగట్టుకు అఘోరి చేరుకుంది. జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంది అఘోరి. చెరువుగట్టు నుంచి శంషాబాద్కు బయలుదేరింది అఘోరి. ఇటీవల దాడికి గురైన గుడిని దర్శించనున్నారు అఘోరి. అఘోరి శంషాబాద్ రాకపై ఉత్కంఠత కొనసాగుతుంది. భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పాటించాలంటూ అఘోరి సూచిస్తున్న నేపథ్యంలో అఘోరి మళ్ళీ శంషాబాద్ ఆలయం దగ్గర ఎలాంటి హడావుడి చేస్తుందంటూ పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల దాడికి గురైన గుడిని అఘోరి దర్శించుకోబోతున్నారు. చెరువుగట్టు నుంచి శంషాబాద్కు బయలుదేరారు అఘోరి. అంతకుముందు చెరువుగట్టులో శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని అఘోరి దర్శించుకున్నారు. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు నుంచి ఆమె శంషాబాద్ వైపు బయలుదేరారు. ఇటీవల దాడికి గురైన గుడిని దర్శించబోతున్నారు అఘోరి. దీంతో ఒక్కసారిగా శంషాబాద్ రాకపై ఉత్కంఠ నెలకొంది. భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. సనాతన ధర్మం సంబంధించి తాను పోరాటం చేస్తానంటూ అఘోరి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆత్మార్పణ చేసుకుంటారంటూ అఘోరి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం నమోదైంది. ఈ నేపథ్యంలో అఘోరి ఎక్కడికి వెళ్ళినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. అటు ఏపీలో కూడా పోలీసులు భారీగా అఘోరి పర్యటించిన ప్రాంతాలన్ని చోట్ల మోహరించిన పరిస్థితి. ప్రస్తుతం అఘోరి నల్లగొండ జిల్లా నుంచి శంషాబాద్ వైపు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న అఘోరి శంషాబాద్ గుడిని దర్శించుకునే క్రమంలో ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. అన్ని విగ్రహాలే ఉన్నాయమ్మా. అరే మాదేవ్ పోదు కొద్దిచ్చి ఒకటే ఉందా? నేను ఇప్పుడు పంచరామాలు దర్శనం చేసుకొని వస్తున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా పోచమ్మది, అక్కడికి వెళ్తున్నాను. ఓకే. నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరో గుడి ధ్వంసం కాకట. ఓకే. ఆంధ్రాలో పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను. అప్పటి నుండి ఆరో గుడి ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్య ఆపాలనే కదా ఇంత సనాతన ధర్మం గురించి నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఎంత మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను. నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను. ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి నేను ఇప్పుడు ఇక అఘోరి శంషాబాద్ రాకపై ఉత్కంఠత కొనసాగుతుంది. భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల దాడికి గురైన పోచమ్మ గుడిని అఘోరి దర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించబోతున్నారు. ఇక సనాతన ధర్మం సంబంధించి తాను పోరాటం చేస్తానని చెప్పినప్పటికీ గుళ్ళపై దాడులు ఆగడం లేదంటూ అఘోరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ వెళ్ళి తన తడాఖా ఏంటో చూపిస్తానంటూ అఘోరి హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అఘోరి శంషాబాద్ రాక నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా కరెస్పాండెంట్ రమేష్ జనయ్యర్. రమేష్, జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అఘోరి అక్కడి నుంచి శంషాబాద్ వైపు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అఘోరి ఏం మాట్లాడారు? శంషాబాద్ బయలుదేరిన తర్వాత అఘోరి ఎలాంటి ఆందోళన దిగే అవకాశం ఉంది? అఘోరితో పోలీసులకు మళ్ళీ టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల క్రితమే అఘోరితో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని కూడా మొత్తం తెలంగాణ నుంచి కూడా మహారాష్ట్ర బార్డర్ లో కూడా వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత మా ఏపీలోని ఆలయాలన్నీ కూడా దర్శనం చేసుకొని రావడం జరిగింది. ఆ భీమవరం ఆలయం, అదేవిధంగా విజయవాడ కనకదుర్గ మాతని దర్శించుకున్న తర్వాత కనకదుర్గ మాత నుంచి నేరుగా విజయవాడ నుంచి నిన్న సాయంత్రం ఆ నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా శంషాబాద్ వెళ్తున్నాను, అక్కడ పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నానని కూడా చెప్పడం జరిగింది. తాను హెచ్చరించిన తర్వాత కూడా ఇప్పటికీ 6 ఆలయాలు కూడా ఈ విధంగా ధ్వంసం అవుతున్నాయి. తన తడాక ఏందో చూయిస్తా, శివతాండం శంషాబాద్ వెళ్ళాక చెప్తా, పోరాటం చేస్తా అని కూడా అఘోరి చాలా ఉద్వేగంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూడడం జరిగింది. గతంలోనే 2 రోజుల క్రితమే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా తాను తెలంగాణకు ఎంటర్ అవుతా, ఏం చేస్తారో చేయండి, దమ్ముంటే అడ్డుకోండి అని కూడా ఒక సందేశాన్ని కూడా పంపింది. చెప్పినట్టుగానే ఇవాళ తెలంగాణలోకి ఎంటర్ అయింది. నిన్న సాయంత్రమే
ఇక్కడ నల్గొండ జిల్లాలో చెరువుగట్టుని దర్శించుకున్న తర్వాత కూడా ఇప్పుడు శంషాబాద్ కు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆమె సీఎం పై కూడా వ్యాఖ్యలు చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా వ్యాఖ్యలు చేస్తుంది. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తాను, ఈ విధంగా ఆలయాలపై ధ్వంసం అవుతున్నా కానీ సనాతన ధర్మాన్ని పట్టించుకోవడం లేదు, తన పోరాటం ఏంటో చూపిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు శంషాబాద్ పోచమ్మ ఆలయానికి కూడా వెళ్ళింది. అక్కడ మొత్తం పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. నిన్న చెరువుగట్టుకు వచ్చినటువంటి సందర్భంలో ఎవరు కూడా ఊహించలేదు, అక్కడ ఎవరు కూడా పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆమె నేరుగా ఆ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళింది. వెళ్తూ మాట్లాడుతూ కూడా శంషాబాద్ కు వెళ్తున్నాను, తన పోరాటం ఏంటో ఇక చూయిస్తానని వరుసగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ 6 ఆలయాలపై ధ్వంసం జరిగింది. సనాతన ధర్మం విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కల్పించుకోవట్లేదు. ఈ విధంగా దాడులు జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదని కూడా చెప్పడం జరిగింది. మనం చూడడం జరిగింది గతంలో కూడా ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉండడంతో కూడా అఘోరిని తెలంగాణ నుంచి కూడా బయటికి పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలోకి అఘోరి ఎంటర్ కావడంతో కూడా పోలీసులకు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అఘోరి ఒక్కసారిగా మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. శంషాబాద్లో దాడికి గురైన గుడిని దర్శించుకోబోతున్నట్టుగా చెప్తోంది. ఇక సనాతన ధర్మం గురించి తాను ఎంత హెచ్చరించినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారంటూ అఘోరి హెచ్చరిస్తోంది. శంషాబాద్ వైపు అఘోరి రాకపై ఉత్కంఠత కొనసాగుతుంది. భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా వరుసగా గుళ్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అఘోరి సీరియస్ అవుతోంది. భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో ఒక్కసారిగా మరి శంషాబాద్లో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అఘోరి శంషాబాద్ వైపు పయనిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. మరి శంషాబాద్లో పోలీసులు అఘోరి రాక సందర్భంగా ఎలాంటి జాగ్రత్త వహిస్తున్నారు, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అఘోరి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అఘోరి ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. నేను ఇప్పుడు పంచరామాల దర్శనం చేసుకొని వస్తున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా పోచమ్మది, అక్కడికి వెళ్తున్నాను. ఓకే. నేను హెచ్చరించినప్పటి నుండి ఇది 6వ గుడి ధ్వంసం కాకట. ఓకే. ఆంధ్రలో పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను. అప్పటి నుండి 6వ గుడి. ఆడపిల్లలను కాపాడుకోవాలి, గోహత్య ఆపాలనే కదా ఇంత సనాతన ధర్మం గురించి నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఎంత మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను. ఇక పోరాటం అంటే సనాతన ధర్మం గురించి ఇక్కడ